మాన్సూన్ వచ్చాక వస్తాయి కనుక ఒక రకంగా వాటర్ సోర్సెస్ ప్యూరిఫై అవుతాయి. ఎందుకంటే ఒకప్పుడు మట్టితోనే చేసేవాళ్ళు వినాయకుడు, పసుపుతో చేశారనుకో, మట్టితో చేసిన వినాయకుడిని తీసుకెళ్ళి అన్ని రకాల ఆకులు, అనేక రకాల ఆకులతో పాటు మీరు నీళ్ళల్లో వేస్తే ఆ నీరు శుద్ధి అవుతుంది. అది దానికి ఉన్న గొప్ప హిందూ ధర్మశాస్త్రాల్లో ఉన్నటువంటి ఒక శాస్త్రీయత. అది ఎక్కడి దాకా తీసుకెళ్ళాం మనము. కానీ హైదరాబాద్లో నేను అబ్జర్వ్ చేశాను సార్, నిమజ్జనం జరిగే సమయంలో ఆ పత్రి అంటారు కదా సార్, ఔషధ గుణాలు ఉన్న పత్రి అంతా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేసి దాన్ని, అదే మరి మనం అక్కడ దాకా వచ్చాము. ఇప్పుడు మనకు ఒక సైంటిఫిక్ థాట్ ప్రాసెస్ ఉంది దాంట్లో. సో ఆ సైంటిఫిక్ థాట్ ప్రాసెస్ తీసేసిన మనం. ఇప్పుడు ఉదాహరణకు పసుపు రాసుకోవాలని ఎందుకంటారు ఆడవాళ్ళు? వెనకటికి ఆ రోజుల్లో ఆడవాళ్ళే మాత్రమే వంటలు చేసేవాళ్ళు. ఇప్పుడు మగవాళ్ళే కిచెన్లో ఎక్కువ కాసేపు ఉంటున్నారు. సో అప్పుడు ఈ మీకు కిచెన్లు, మోడర్న్ కిచెన్ లేవు, చుట్టూ నీళ్ళు ఉండేవి, నీళ్ళల్లోనే ఉండేవాళ్ళు పాపం. అందువల్ల వాటర్ కాళ్ళు చెడతాయి కనుక యాంటీసెప్టిక్గా ఉంటుంది కనుక మీకు పసుపు రాసుకోమని చెప్పారు. ఇప్పుడైతే మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు ఎందుకు రాసుకుంటారు? దాని వెనకాల ఉన్న సైన్స్ అది. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? కడపలకు పసుపు రాస్తే క్రిమికీటకాలు రావాలి. ఇప్పుడు ఎల్లో పెయింట్ కొడతాను. సో గ్రీన్ లీవ్స్ ఉంటే ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుందని దాన్ని తీసుకెళ్ళి గ్రీన్ ప్లాస్టిక్ లీవ్స్ కడుతున్నాం. మామిడాకులు మన ఇళ్ళల్లో చూస్తున్నాం కదా, మంచి పవిత్రమైన మామిడాకులు కట్టాల్సింది. అందువల్ల నేను అనే పాయింట్ ఏంటంటే, వినాయకుడి విగ్రహం దేంతో చేయాలి? ఎక్కడ మీకు ధర్మశాస్త్రంలో గొప్పతనం అది. వినాయకుడి సైజ్ ఎంత ఉండాలి, ఎక్కడ నిమజ్జనం చేయాలి, ఇవి ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ద రిలీజన్, అవునా కాదా అన్నది. ఎసెన్షియల్ ఎలిమెంట్ కాకపోతే ప్రభుత్వం ఆంక్షలు పెట్టవచ్చు. ఇప్పుడు సైజ్ ఆఫ్ ది ఐడల్, వినాయకుడి విగ్రహ ఎత్తుపైన ప్రభుత్వం ఆంక్షలు పెడితే ఏ కోర్టు అభ్యంతరం చెప్పదు. ఇక రెండవది ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటారు. అంటే ఇప్పుడు ఉదాహరణకు రోడ్డు పైన మీకు ఏదైనా మతం, ఈ మతం ఆ మతం సంబంధం, గుడి కావచ్చు, మసీద్ కావచ్చు, చర్చ్ కావచ్చు, రోడ్డు పైన ఉందనుకోండి, నా మత స్వేచ్ఛ, నేను రోడ్డు పైన ఉంటాను అనరాదు. జస్టిస్ గోపాల్ గౌడే సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు గొప్ప తీర్పు ఇచ్చాడు. గాడ్ విల్ నెవర్ ఇంటెంట్ టు అబ్స్ట్రక్ట్ ద పాత్ అన్నాడు. ఏ భగవంతుడు కూడా రోడ్డుకు అడ్డం పడాలి, ప్రజలకు ట్రాఫిక్ అని కోరుకోడు అని చెప్పాడు. భగవంతుడు కోరుకుంటాడా? భగవంతుడు ఎంత గొప్పవాడండి. మనమన్నా రాగద్వేషాలతో ఉంటాం, భగవంతునికి సమస్త జీవరాశుల మేలే కోరుకుంటాడు భగవంతుడు. భగవంతునికి ఇలాంటి రాగద్వేషాలు ఉండవు, పగలు కక్షలు ఉండవు భగవంతునికి. అంతటి నిర్మల ఉదయుడు భగవంతుడు. అందువల్ల మీకు ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, రోడ్ అనేది పబ్లిక్ ఇంట్రెస్ట్. నేను అక్కడ అడ్డంగా నేను నా ఆరాధనా స్థలం పెడతాను, నా మత స్వేచ్ఛ ఉందంటే మన రాజ్యాంగం ఒప్పుకోదు. అందువల్ల ఇస్లామిక్ దేశాల్లోనే రోడ్డు పైన ఉన్న మసీదులు తరలించారు. మన దగ్గరనేమో మనకు మత స్వేచ్ఛ అంటే ఏంటిది, రాజ్యాంగం అంటే ఏంటిది మనం పట్టించుకోము. అందువల్ల పబ్లిక్ ఇంట్రెస్ట్, ఇప్పుడు ట్రిపుల్ తలాక్ జడ్జిమెంట్ అప్పుడు అదే ఇచ్చింది కదా. ముస్లిం పర్సనల్ లా బోర్డు వీళ్ళు ఏమన్నారు? మా మతం, మా ఆచారం, మీరెవరు అన్నారు. అయ్యా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది, నీ ఆచారం అని చెప్పి ఆడవాళ్ళ పైన హింసిస్తాను ఒప్పుకుంటారా? సతీ సహగమన ఆచారం అంటే ఒప్పుకున్నామా? సో అందువల్ల ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండడం. అయితే రాజాసింగ్ చెప్తున్న ఆర్గ్యుమెంట్, హుస్సేన్ సాగర్ ఇప్పటికే కలుషితమైంది కదా అంటే, వినాయకుడిని కలుషితమైన నీళ్ళు ఎందుకేయాలి? నాకు ఇంకా బాధ అనిపించేది ఏంటంటే, ఆ భగవంతుని మనం కలుషితం చేసిన నీళ్ళలో, అంటే సీవేజ్ వాటరు, మురికి నీళ్ళు, పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు, ఇళ్లల్లో ఉన్న వ్యర్థాలతో నింపిన కుళ్ళి కంపు కొట్టేటువంటి హుస్సేన్ సాగర్లో భగవంతుని విగ్రహం వేయడం అనేది ఇంకా బాధ కలిగిస్తుంది కదా. అసలు మొదలు దాన్ని క్లీన్ చేయాలి ఫస్ట్. నీకు వినాయక విగ్రహాలు వేసే ముందు హుస్సేన్ సాగర్ని తాగునీళ్ళలాగా చేయగలగాలి. రాజాసింగ్ అన్న నిజం, ఒక గ్లాసులో వాటర్ తీసి తాగండి ఎలా ఉంటుందో. మరి మనమే తాగలేకపోతే భగవంతుని అందులో వేస్తే అది పాపం కాదా? మొదలు దాన్ని క్లీన్ చేయాలి. అందువల్ల నిజంగానే మట్టి విగ్రహాలే ఉంటే, పత్రి ఉంటే, నిమజ్జనం వల్ల ఆ వాటర్ బాడీస్ ప్యూరిఫై అవుతాయి. కానీ కాలక్రమేణా మనం ఏం చేసాం? ప్లాస్టర్ ప్యారిస్తో చేసాం, రకరకాల రంగులు వేస్తున్నాం వాటికి. సో మనము డిస్టార్ట్ అయ్యాం. అప్పుడు మరి అలాంటి సమయంలో ఏం చేయాలనే క్వశ్చన్ ముందుకు వస్తుంది కదా. అండ్ రాజాసింగ్ మాట్లాడింది నేను అబ్జర్వ్ చేసి ఒక నోటీస్ చేశాను సార్. ఆయన హుస్సేన్ సాగర్ అంటలే, వినాయక్ సాగర్ అంటున్నారు. అంటే అది వాళ్ళు ఎప్పటి నుంచో అంటున్నారు కదా, దానికి కొత్తగా ఏముంది. అండ్ ఇంకొక పాయింట్ సార్, అంటే చాలామంది హిందువులు రైజ్ చేస్తున్న ప్రశ్న ఇది, మిగతా మతాలకు లేని ఆంక్షలు హిందువులకు ఎందుకు అని చెప్పి. సంక్రాంతి వచ్చిందంటే కోడి పందాల మీద, జల్లికట్టు మీద ఆంక్షలు విధిస్తారు. దీపావళి వచ్చిందంటే పర్యావరణ కాలుష్యం అని చెప్పేసి పండగ చేసుకోవద్దు అంటారు. ఢిల్లీలో కూడా బ్యాన్ ఉంది కదా సార్, ఈ ఇయర్ కూడా చేసుకోవద్దు అంటూ ఉన్నారు.
ఈ వినాయక చవితి అలాగే ఆంక్షలు ప్లాస్టర్ ఆఫ్ అంటే ఇప్పుడు మనము ఢిల్లీలో కనీసం కార్లు కూడా నడిపే పరిస్థితి లేదు, బండ్లు కూడా నడిపేది. మరి కాలుష్యం పెంచుకుందామా? ఆ కాలుష్యం వాళ్ళు హిందువులు కదా బాధపడేది, వేరే వాళ్ళు బాధపడతారు. 80% హిందువులే కదా బాధపడేది. అంటే కొంతమంది అంటే హిందువుల ఊపిరితిత్తులు దెబ్బతిన్నావా? మన హిందువుల ఊపిరితిత్తులు ఇప్పుడు ఢిల్లీలో కాలుష్యం పెరిగితే 80% హిందువులే కదా ఢిల్లీ జనాభా, మోర్ దెన్ 80%. వాళ్ళ ఊపిరితిత్తులు అందరూ దెబ్బతింటాయి కదా. అంటే మన హిందువుల ఊపిరితిత్తులు మనమే నాశనం చేస్తున్నామా? చెప్పండి. హిందువుల ప్రయోజనాలే కాదని ఎవరన్నారు. కానీ మీరు అన్నట్లు ఒక్క హిందూ మత అంశాలు మాత్రమే ఈ 2 ప్రిన్సిపల్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్, ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అప్లై చేసి మిగతా రిలీజియస్ యాక్టివిటీకి అప్లై చేయకపోతే తప్పే, అనుమానం లేదు. ఇప్పుడు నేను అదే చెప్పాను కదా, రోడ్డు పైన గుడి తీసి మసీద్ తీయలేదనుకోండి, చాలా పొరపాటు. అది గుడి అయినా మసీద్ అయినా చర్చ్ అయినా ఒకే రకమైన విధానం ఉండాలి. సెక్యులర్ స్టేట్లో మీరు ఒక మతానికి ప్రత్యేకమైన ప్రివిలేజెస్ ఇస్తాము, ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ రిలీజన్ అనే ప్రిన్సిపల్ పట్టించుకోకుండా పబ్లిక్ని పట్టించుకోవడం తప్పే. అది ఎట్టి పరిస్థితులు అంగీకరించకూడదు. సో అనుమానమే లేదు, దానికి ఏమీ డిస్ప్యూట్ ఏముంది ఒక మతం పైన. కానీ ఒక దగ్గర తప్పు జరుగుతూ ఇంకో తప్పును మనం సమర్థించలేము. ఇవాళ వాటర్ మన ఉదాహరణకు టపాకాయలు వెదజల్లే విషవాయువుల వల్ల కాలుష్యం ఏర్పడితే నష్టపోయేది హిందువులే కదా. దానికన్నా మీరు దీపాలు వెలిగించిన నెయ్యితో ఎంత బ్రహ్మాండమైన ప్యూరిటీ వస్తుందండి. యజ్ఞం చేయండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. మొత్తం నీకు వాతావరణం మొత్తం పోతుంది. మీరు మీ ఇంట్లో రోజు ఒక రోజన్న కనీసం మీకు భక్తిభావం ఉంటే యజ్ఞం చేసి ఆ యజ్ఞములో వాడేటువంటి అన్నీ, మీరు బడి చెడులు 6 సమాజ మందిరం ఉంటుంది, వెళ్ళండి, దొరుకుతాయి అన్నీ. సో అందులో వేసి గాయత్రి మంత్రాన్ని జపించండి. ఓం భూర్భువస్వాహ తస్తవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అనండి. మీకు మనసు ప్రక్షాళన అవుతుంది, మీకు ఇల్లు ప్రక్షాళన అవుతుంది కదా. అందువల్ల మతపరమైన ఆచారాలు నేను లైవ్లో సడన్గా చెప్పాను, ఏమైనా ఉంటే తప్పుంటే ఆ గాయత్రి మాత్రం నన్ను క్షమిస్తుందని ఆశిస్తాను. సో అందువల్ల ఒకవేళ తప్పుంటే అంటే గాయత్రి మాతకు ఖచ్చితంగా నన్ను క్షమిస్తుంది, అందులో అనుమానమే లేదు. సో ఆ నమ్మకంతో చెప్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనము పండుగలు జరపద్దని కాదు, మన మత విశ్వాసాలు ఉండకూడదని కాదు, సమాజానికి లోక కళ్యాణానికి మీరు ఏ పురాణాలైనా చదవండి, ఏ హిందూ ధర్మశాస్త్రాలైనా చదవండి, అందులో ఉన్న సార్వజనీన సూత్రం ఏంటి, మూల సూత్రం ఏంటంటే లోక కళ్యాణం. మీరు ప్రజల లోక కళ్యాణం అంటే ఏంటి? ప్రజల మేలు, మానవాళి సంక్షేమానికి మాత్రమే ఉన్నాయి తప్ప మానవాళికి నష్టం కలిగించేది ఎక్కడ హిందూ మత విశ్వాసాల్లో మూల గ్రంథాల్లో లేదు నాకు తెలిసినంతవరకు. తర్వాత చాలా యాడ్ అయినాయి, ఇప్పుడు ఎవరికి తోచిన భాష్యం వాళ్ళు చెప్తూ వచ్చారు, అది వేరే విషయం. సో అందువల్ల రకరకాల భాష్యాలు యాడ్ అయ్యాయి. సో మూల గ్రంథాల్లో ఎక్కడా కూడా మానవాళికి నష్టం చేయండి అని, అశాస్త్రీయంతో నష్టం చేయండి అని ఉన్నదని అనుకోను. ఒకవేళ ఉన్నదనుకుందాం, మార్చుకుందాం. ఎందుకంటే ఏదైనా మత గ్రంథం, అది హిందూ మత గ్రంథం అనేది కాదు, అది ఇస్లాం అయినా క్రిస్టియానిటీ అయినా కొన్ని వందల సంవత్సరాల క్రితం అప్పుడున్న సామాజిక స్థితి